విజిలెన్స్ రంగంలో దిగబోతుంది. మరి విజిలెన్స్ను కూడా అడ్డుకుంటారా, విజిలెన్స్ను కూడా బెదిరిస్తారా, విజిలెన్స్ను కూడా భయపెడతారా, విజిలెన్స్ను కూడా మీరు భయభ్రాంతులకు గురి చేస్తారా అనేటువంటిది తేల్చుకోండి. మరి విజిలెన్స్ విచారణకు వచ్చినప్పుడు మరి ఇంకా అసలు విషయాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ A2A హోమ్ ల్యాండ్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒకటే కాదు, అంటే ఇంకా దాదాపు ఇంకా 2-3 ఏరియాస్ 2-3 కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయట. వాటికి సంబంధించినటువంటిది కూడా తెలియాల్సింది ఉంది. ఒకసారి మనోడు రాలేదు సార్ ఇంకా. ఓకే, అంటే ముఖ్యంగా కవిత గారు చెప్తున్నట్టండి, వంశీ గారు 2014 నుంచి భూ కబ్జాలు అనేది బీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి కూడా భూ కబ్జాలు అనేది జరుగుతూనే ఉంది, అభివృద్ధి లేదు, అవినీతి ఎక్కువ జరిగింది అనేది అది. ఇందులో బీఆర్ఎస్ నేతలు ఇందులో ఉన్నారు అనేది ఆవిడ చెప్తున్నమాట. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు అని అంటే మరి ఆ రోజు కవిత గారు కూడా ఉన్నారు. కవిత గారు ఉన్నారా, కృష్ణారావు గారే ఉన్నారా, మరి కాకుండా కేటీఆర్ గారి పేరు చెప్తున్నటువంటి ప్రదీప్ రెడ్డి ఎవరు ఉన్నారంటే ఆయన పేరు చెప్తున్నాడు. మరి ఆయనకేం సంబంధం, ఈయన పేరు చెప్పాల్సిన అవసరం మరి చెప్తున్నారా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ఎవరైతే ఇప్పుడు అడ్డుకున్నటువంటి వాళ్ళైతే చాలామంది పేర్లు చెప్పారట. ఆడియో కూడా ఎన్ని కూడా వస్తాయి, వాటిని కూడా ఇచ్చేద్దాం. చాలామంది పేర్లు చెబుతున్నారంట. మా ఆయనకు వాళ్ళు ఉండారు, మా ఆయనకు వీళ్ళు ఉండారు, ఇప్పుడున్నోళ్ళు కూడా ఉండారని చెప్తున్నారట. మరి ఇప్పుడున్నోళ్ళు అప్పుడున్నోళ్ళు ప్రజల సొమ్మును దోసుకోవడానికి అంత తహతాలాడాల్సిన అవసరం ఏంటి? మరి వాళ్ళు చేసినటువంటి అక్రమాలను ఇప్పుడు బయటికి సీఎం గారు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు కదా, ఇప్పుడు బయటికి రావాలి. వీటికి సంబంధించినటువంటి అన్నీ కూడా బయటపడాల్సినటువంటి అంశం ఉంది. బయటపడుతాయి ఖచ్చితంగా, ఎక్కడ ఆగేటువంటివి కాదు. మరి ఇవన్నీ కూడా ప్రజల భూములు, ప్రభుత్వ భూములు అక్రమంగా సర్వే నెంబర్లు మార్చి దోసేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. మరి అన్యాయంగా పర్మిషన్లు కూడా అక్రమంగానే పర్మిషన్లు తీసుకున్నారు. మరి ప్రజలకి నెత్తిన అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ప్రజలను మోసగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైతే కొనుగోలు ఉన్నటువంటి వినియోగదారులు ఎవరైతే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెత్తిన కుచ్చుటోపి పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది. మరి ఇది అసలు ఏం జరుగుతుంది అనేది మరి ఎంత జరుగుతున్నా మరి HMDA కానీ రేరా కానీ మరి ఎలా అనుమతులు ఇస్తుందండి ఇంత ఇదిగా సర్వే నెంబర్లు? పాత అనుమతులు, కొత్త అనుమతులు కాదు, పాత అనుమతులు కాబట్టి అంతంత బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అని ఆల్మోస్ట్ వీళ్ళు 18 floors 19 floors కట్టారు. కాబట్టి ఆ ఫర్దర్ దీంట్లో ఇంకా మిగిలిన డేటా అంతా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.